హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను పాండిచ్చేరిలో ఉన్నటువంటి పాండీ బజార్, ఫ్రెంచ్ కాలనీ, అలాగే ఫ్రెంచ్ కాలనీలో ఎక్కువగా షూటింగ్ స్పాట్స్ జరిగేటటువంటి ప్రదేశాలని, ఈవినింగ్ టైం ఇక్కడ ఉండేటటువంటి బీచ్ వ్యూని అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనమాట. అన్నీ చాలా క్లియర్గా చూపించబోతున్నాను. ఇప్పుడైతే కనుక మనం ఫ్రెంచ్ కాలనీ ఎంట్రన్స్లోనైతే ఉన్నాం. ఫ్రెంచ్ కాలనీ అంటే ఏంటో అనుకుంటున్నారా? అసలు అది చూస్తే మనం ఇండియాలో ఉన్నామా లేదా ఏదైనా ఫారిన్ కంట్రీస్లో ఉన్నామా అనే ఫీలింగ్ మనకే కలుగుతుంది అనమాట. అంత బాగుంటుంది ఏరియా అయితే కనుక. లెట్స్ గో టు ద వీడియో. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కొత్త వాళ్ళంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అలాగే మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు చేయడానికి నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో పాండిచ్చేరిలో ఉన్నటువంటి లిక్కర్ ప్రైసెస్ గురించి అయితే ఒక స్పెషల్ వీడియో అయితే చేయగలడం జరిగింది. ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట. వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఐకార్డ్స్లో అయితే వీడియో అయితే ఇస్తాను. వీడియోని తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పాండిచ్చేరి అసెంబ్లీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక రాయల్ ప్యాలెస్ లాగా ఉందన్నమాట. నార్మల్గా మన ఇండియాలో ఉండే స్టేట్స్ మాదిరిగా కాకుండా పాండిచ్చేరిలో చాలా స్పెషల్గా ఉంటుంది. పాండిచ్చేరి స్టేట్స్లో చాలా స్పెషల్ ఉంటుంది. అసలు పాండిచ్చేరి అంటే ఏంటి, ఇవి ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్గా ఎందుకు ఉన్నాయనే విషయాలను కూడా వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది, ప్రతి విషయం గురించి. అలాగే రాబోయే వీడియోస్లో అసలు పాండిచ్చేరిలో ఉండేటటువంటి ప్రజలకు ఉండేటటువంటి స్పెషల్ పవర్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పౌరసత్వాలను వాళ్ళు అనుభవిస్తారు, ఇక్కడ పాండిచ్చేరి లాంటి ఏరియాస్లో నార్మల్ కామన్ సిటిజన్స్ అంటే మనలాంటి వాళ్ళు ఒక ఏపీ, తెలంగాణ లేదా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉండొచ్చా లేదా, ఇలాంటి మిగతా విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక మేము పాండీ బజార్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం అనమాట. చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎలా ఉందో. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా నుంచి రకరకాల ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వేర్ అంటే వేసుకునే బట్టల్లోనైతే కనుక మీరు చూడొచ్చు. మీరు అక్కడ ఫోటోషూట్స్ ఎక్కడ పెడితే అక్కడ, పాండిచ్చేరిలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఫొటోస్ దిగొచ్చు అనమాట. చెన్నైకి అతి సమీపంలో ఉండేటటువంటి పాండిచ్చేరి ఏరియాని ఇంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించేవారు అనమాట. సో పరిపాలించడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు నివసించినటువంటి ఇళ్లను చాలా సర్వాంగ సుందరంగా, అంటే చాలా అందంగా మంచి మంచి డిజైన్స్తోనైతే కనుక ఇక్కడైతే ప్రతి కాలనీ ప్రతి స్ట్రీట్ ఉంటుంది. చూడండి ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ ఫోటోషూట్స్ కోసం వస్తారంటే అసలు నమ్మరనమాట. ఈ వీడియో స్టార్టింగ్లో నేను అమ్మాయిలు పెట్టడానికి ఏదో జనం అట్రాక్ట్ అవుతారని కాదు, అంటే ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చూసినా చూడకపోయినా ఈ ఫ్రెంచ్ కాలనీ చూడటానికి అంత ప్రయారిటీ ఇస్తారనమాట. ఎందుకంటే ఈ ఫ్రెంచ్ కాలనీలో ఉండే ప్రతి ఏరియా, ప్రతి స్ట్రీట్, ప్రతి హౌస్, ప్రతి గేట్ మీద కూడా ఏదో ఒక రకమైన అట్రాక్ట్ చేసే విధానంతో ఉండేటటువంటి బొమ్మలు కానీ, లతలు కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ కలర్స్, ఎస్పెషల్లీ ఆ కలర్స్ అయితే మనం ఇండియాలో వేరే ఎక్కడా చూడలేం. నార్మల్గా ఉండేటటువంటి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై ఇలాంటి ఏ ఏరియాల్లో కూడా ఇలాంటి కలర్స్ మనం చూడలేము అనమాట. చూడండి అమ్మాయిలు ఎంతగా ఇష్టపడతారంటే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఫోటోషూట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా అన్నంత ఇదిగా ఉంటుందన్నమాట. ఏ కార్నర్లో చూసినా ఫ్రెంచ్ కాలనీలో జనమే ఉంటారండి. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా చెన్నై ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడు పాండిచ్చేరి వెళ్ళడం అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్లో యానం, గోవా, పాండిచ్చేరి ఇలా చాలా ప్లేసెస్ ఉన్నా కానీ పాండిచ్చేరికి ఉండేటటువంటి ఆ స్పెషల్ ప్లేస్ అయితే కనుక ఇంకెక్కడ మీరు చూడలేరనమాట. అలాగే ఇక్కడ వాళ్ళ హౌసెస్ కట్టినటువంటి విధానం కానీ, ఆ డిసిప్లైన్ కానీ సూపర్ అనమాట, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే వాళ్ళ గ్రీనరీ కూడా చాలా పెద్ద పీట వేశారనమాట. అలాగే ఈ పాండిచ్చేరి స్ట్రీట్కి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి క్లాత్ స్ట్రీట్స్ అనమాట, అంటే ఏంటంటే బట్టలు అమ్మేటటువంటి కొన్ని బజార్లు ఉంటాయి. అక్కడ కొంతమంది అయితే కనుక వచ్చిన చాలామంది అమ్మాయిలు చూశానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వెస్ట్రన్ వేర్తో ఇక్కడ చేసేటటువంటి ఫోటోషూట్స్ అయితే మీకు వేరే లెవెల్లో కనపడితే, ఇక్కడ లేడీస్ జెంట్స్ అనేది కాదు, కిడ్స్ వెటరన్స్ అని కాదు, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ, కలర్స్ కానీ, ఆ ఇళ్ళకి కానీ ఫెదా అయిపోతారు. చూడండి ఎంత క్రౌడ్. చాలామంది ఏంటంటే 2 వీలర్స్ 4 వీలర్స్ వదిలేసి సరదాగా నడుచుకుంటూ ఈ స్ట్రీట్స్ని అన్నీ చూడడానికి అయితే చాలా ఇష్టపడతారు. ఇవి ఏదో నేను చెప్పినంత ఈజీగా కాదు, చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. ఇండియా వచ్చేటటువంటి ఫారినర్స్లో 50% ఫారినర్స్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి ఆ ప్లేసెస్ని చూస్తారంటే అతిశయోక్తి లేదు. చాలా ఎక్కువ మంది ఫారినర్స్ అనమాట అండి. నేను గోవాలో ఎంతమంది ఫారినర్స్ని అయితే చూశానో అంతమంది ఫారినర్స్ ఇక్కడ పాండిచ్చేరిలో చూడడం జరిగింది. చాలా డిసిప్లైన్డ్ టౌన్ అని చెప్పొచ్చు, డిసిప్లైన్డ్ సిటీ అని చెప్పొచ్చు. చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది.
ఇంత క్లీన్గా ఇండియాలో ఉన్న ఒక ఏరియా ఉండడం, అలాగే డిసిప్లిన్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం అనేది నేను చూసిన మొట్టమొదటి టౌన్ అండ్ సిటీ అని చెప్పొచ్చు. ఏదైనా కానీ చాలా డిసిప్లైన్డ్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. అలాగే మనం ఈ ఫ్రెంచ్ కాలనీ వీడియోలో అయితే కనుక మీకు మరిన్ని విషయాలు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి ఈ ఏరియాలో ఉండే బిల్డింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా మూవీ షూటింగ్స్లో కూడా మీరు చూసి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్స్ కానీ, ఈ హౌసెస్ కానీ చాలా మూవీ షూటింగ్స్ ఇప్పుడు ఈరోజు ఆ రోజు లేదు, ఈ మంత్ ఆ మంత్ లేదు, ఎప్పుడు ఇక్కడ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి అనమాట. అంత రిచ్గా, అంత వైబ్రేటెడ్గా ఉంటాయి ఇక్కడ. వింటేజ్ హోమ్స్ అంటే చాలా పాత హోమ్స్ అయినా కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఫారినర్స్, అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉంటారో చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా అనమాట. కంపేర్ విత్ గోవాకి నేను ఒక 30 మార్క్స్ వేస్తే పాండిచ్చేరికి 70 మార్క్స్ వేస్తాను అనమాట. బికాస్ ఆఫ్ ఓన్లీ లిక్కర్ లేదా ఫ్యూయల్. ఇదే కాదు, మీ సెక్యూరిటీ పరంగా కానీ, మీరు చూసేటటువంటి ప్లేసెస్ పరంగా కానీ పాండిచ్చేరి అయితే కనుక ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఫుడ్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా మార్కెట్ ఏరియా అనమాట. ఇక్కడ వెస్ట్రన్ వేర్ అయితే కుట్టలుగా దొరుకుతుంది. మీరు నమ్మలేరు, ఇక్కడ చాలా చీపెస్ట్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. నేను చూసినటువంటి వెస్ట్రన్ వేర్స్లో ఇక్కడ చాలా తక్కువ రేట్స్కి అయితే వస్తుంది. సో ఇక మళ్ళీ మేము ఈ ఏరియా నుంచి మేము నెక్స్ట్ మార్కెట్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ 3 నుంచి నైట్ 10 వరకు కంటిన్యూస్గా ఈ ఫ్రెంచ్ కాలనీ, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వెస్ట్రన్ వేర్ దొరికేటటువంటి ఈ ఏరియాస్తో పాటు ఇక్కడ ఈవినింగ్ టైం స్టాల్స్ ఉంటాయి అన్నమాట. పాండిచ్చేరిలో ది బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వచ్చేటటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఈ పాండిచ్చేరి స్టేట్లోనే తయారు చేసినటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతితో తయారు చేసిన బొమ్మలు కావచ్చు, ఇక్కడ సముద్రం నుంచి వచ్చినటువంటి కొన్ని రకాల రాళ్లతో తయారు చేసినటువంటి ఉత్పత్తులు కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు హౌస్ డెకరేషన్స్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ దొరికేటటువంటి ఏరియా అనమాట. ఈవినింగ్ టైం ఖాళీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేసేయండి. మేమైతే కనుక ఈవినింగ్ టైం కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఈ ఏరియాకి అయితే వచ్చాము. అలాగే వుడ్తో తయారు చేసేటటువంటి కొన్ని రకాలైన బొమ్మలు కానీ, అలాగే ఏనుగు దంతాలతో వచ్చేటటువంటి కొన్ని డిజైన్స్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా అయితే అట్రాక్ట్ చేస్తాయని చాలా ఈజీగా చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఫ్రెంచ్ కాలనీలో మేము చూసిన ముఖ్యమైన అంశాల్లో చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ ఒక 3-4 చర్చెస్ అయితే ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, నేను చర్చెస్కి వెళ్తూ ఉంటాను కానీ రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సరే, మాకు దగ్గరలో ఉండే మంచి చర్చెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ ఏరియాలో నేను చూసిన చర్చెస్ అయితే కనుక చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. జనరల్ ఏరియాస్లో ఉండే చర్చిల్లాగా కాకుండా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట. అలాగే ఇక్కడ మరొక చెప్పుకోదగిన విషయం ఏంటంటే పిల్లలకు ఉండేటటువంటి బొమ్మలు గట్ట ఇక్కడ కొనడం అయితే చేయొద్దు. ఎందుకంటే ప్రైసెస్ అయితే కనుక గుయ్యమంటున్నాయి, అంత ఎక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయి. బట్ ఎగ్జిబిషన్ అయితే కనుక చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాల ఉత్పత్తులు దొరుకుతున్నాయి. బాడీ స్ప్రేస్ దగ్గర నుంచి, రూమ్స్ పెర్ఫ్యూమ్స్ కాడి నుంచి, అగరబత్తుల కాడి నుంచి, పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు అన్నీ చాలా బాగా దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ ఫుడ్ అయితే కనుక చాలా తక్కువ ప్రైసెస్కి, మంచి ప్రైసెస్కి మనకు ఫుడ్ అయితే వస్తుంది. కంపేర్ విత్ చెన్నైతో కంపేర్ చేసుకుంటే పాండిచ్చేరిలో ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి ప్రైస్ కూడా వస్తుంది. చెన్నైలో ఫుడ్ గురించి అయితే నిజంగా 2 చేతులు అది పెట్టి దండం పెట్టిన తప్పులేదు అనమాట. అంత ఘోరంగా అనిపించింది. ఈ ఏరియాలో ఫుడ్ కానీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి మాట్లాడే వాళ్ళ విధానం కూడా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడికి చాలా రకాలైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. దేశ నలుమూలల నుంచి యూనియన్ టెరిటరీస్ చూడటానికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానైతే మౌల్టైర్ అని అయితే చెప్పవచ్చు. ఏరియా అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది కంపేర్ విత్ చెన్నై. ఇక్కడ నుంచి అయితే కనుక మేము స్టాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్సలెంట్ వ్యూ అనమాట. టూరిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఈవినింగ్ అయ్యేటప్పటికి. ఇదంతా కూడా పాండీలో ఉన్నటువంటి బీచ్ ఏరియా అనమాట. వెస్టర్న్ వేస్తో చూడండి, అమ్మాయిలు అయితే భలే తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని వస్తువులు కొందామని అనుకున్నాం. అలాగే మేము ఫుడ్ స్ట్రీట్లోకి వెళ్ళాము అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ ఫుడ్ స్ట్రీట్. మీకు అన్ని రకాల ఫుడ్ అయితే కనుక ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర తలకు పెట్టుకునేటటువంటి హెయిర్ బ్యాండ్ లాంటిది వాడు 50 రూపీస్కి ఇస్తాడు. ఏంటి అంత చిన్నపిల్లలు వదిలేశారు అని చెప్పి అనుకున్నాం, కానీ వాడు చాలా మంచి ప్రైస్ చెప్పాడు. బట్
ఆ బొడ్డోడి దగ్గర కాదని చెప్పి ఈ ఆంటీ గారి దగ్గర అయితే కనుక వీటి ప్రైస్ అడిగామన్నమాట. ఒక్కొక్కటి 180 రూపీస్ చెప్పింది. ఆడు 50 రూపీస్ చెప్పి 40 రూపీస్కి ఇస్తాన్నాడు. ఈవిడ ఒక్కదాన్ని 180 రూపీస్ చెప్పిందనమాట. అంటే మనం బేరం మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా కొంచెం ఉంటుంది అనేది మాకు ఫస్ట్ టైం అర్థమైంది బాగా. అలాగే నెక్స్ట్ వీడియోస్లో అయితే కనుక అసలు పాండీలో మనం పౌరసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మనం బయట వ్యక్తులుగా కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, మనం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చా మనం బయట స్టేట్స్ నుంచి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోయే నెక్స్ట్ వీడియోస్లోనైతే చాలా క్లియర్గా చాలా సింపుల్ వేలో చెప్పడం జరుగుతుంది. అలాగే పాండిచ్చేరిలో ఉన్నటువంటి లిక్కర్ ప్రైసెస్ గురించి నేను చేసిన వీడియో అయితే కనుక మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. మీరు ఎప్పుడు మన ఛానల్ని చూస్తున్నటువంటి వీడియోస్కి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలా ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోనైతే కనుక చిదంబర రహస్యాన్ని ఛేదించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మేము చిదంబరం అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ నుంచి చిదంబరం నుంచి ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో వన్ బై వన్ వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరి పోలీసు నార్మల్ పోలీస్కి వీళ్ళకైతే కనుక కొంచెం డ్రెస్లో కానీ ఆ హ్యాట్స్లో కానీ చాలా డిఫరెన్సియేషన్ అయితే ఉంటుంది. చూడండి, మా వాడైతే కార్ అలా తీసిన నవీన్ గారు అయితే కొంచెం స్పేస్లో కార్ని ఫ్రంట్కి బ్యాక్కి గుద్ది లాగి ఏదో రకంగా ఫ్రంట్ ఒక బైక్ ఉంది, బ్యాక్ ఒక బైక్ ఉంది మాకు బయటికి రావడానికి. సో ఏం చేయాలో తెలియని కండిషన్లో సో ఈ ఫీట్స్ అయితే చేయడం అయితే తప్పలేదు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా చిదంబరం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చిదంబరం వెళ్ళిపోయి చిదంబరం నుంచి మళ్ళీ మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది ఆఫ్టర్ చిదంబరం వీడియో తర్వాత మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. వీడియోని ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.